మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. వాక్యమయుండి మా యొద్దకు వస్తున్న దేవా, మీరే మీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మమ్ములను బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఉంచిన కారణం ఏంటో, మనం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా మనం గుర్తు చేసుకుందాం. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. 30 సంవత్సరాలు నిండిన ఆ రోజు నుండి ఆయన బోధించడం ప్రారంభం చేశాడు. 12 మంది శిష్యులు తనకు సహకారులుగా వచ్చారు. తల ఒక దారిన వాళ్ళు కలిసినప్పటికీ మొత్తం మీద దేవుని ఏర్పాటులో ఉన్నాము అని వాళ్ళు అనుకున్నారు. దేవుడు కూడా వారిని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రతి గ్రామములో, ప్రతి పొలిమెరలో, కొన్ని పట్టణ సమూహాల మధ్యలో ఆయన సంచరిస్తూ వచ్చాడు. అలాంటి సమయంలో ఆయన ఒకనొక దారిలో ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును చూశాడంట. యేసయ్య చూశాడు. చూసి ఆ శిష్యులు చూస్తూ ఉండగానే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు చాలా ఏపుగా ఉన్నాయి ఆకులు. వాస్తవానికి వాక్యం ఏం చెబుతుందంటే ఆ అంజూరపు చెట్టు కాలం కాదంట, కాయలు కాసే కాలం కాదంట. అయినా యేసయ్య వెళ్ళి ఎందుకు ఎదికాడు? కాయలకు దొరుకుతాయేమోనని. అంజూరపు చెట్టుకి ఒక లక్షణం ఉంది. ఏంటో చెప్తారా? ఆకులు గుబురుగా ఉన్నాయంటే అర్థం ఏంటి? ప్రతి గుబురుగా ఉన్న ఆకు గుత్తి దగ్గర తప్పకుండా ఒక కాయ ఉంటుంది. అందుకే ఆ కాలం కాకపోయినా ఒకవేళ ఇంత గుబురుగా ఈ చెట్టు ఉందంటే రైతు చేసిన పోషణను బట్టి ఏమైనా కాయలు ఉన్నాయేమోనని వెళ్ళాడంట. కానీ చెట్టు అయితే ఏపుగానే ఉంది, కానీ అందులో ఏ గుబురు తీసినా ఒక కాయ కూడా లేదు. వాస్తవానికి కాలము కాకపోయినా ఆ కాలములో మరి ఆ చెట్టు గుబురుగా ఉన్న కారణంగా, గుబురుగా ఉన్న ప్రతి చెట్టుకి కాయలు దాచుకునే గుణం ఉంటుంది కాబట్టి అన్ని కాయలు పబ్లిక్లో ఉంటాయి. కానీ ఈ యొక్క అంజూరపు కాయలు మాత్రం గుత్తులు గుత్తులుగా ఉన్న ఆ కాయలు ఆ చెట్ల యొక్క కొమ్మల ఆకుల మధ్యలో ఉంటాయి. అది చూసిన దేవుడు కాయలు ఉంటాయని వెళ్తే కాయలు లేవు. వెంటనే ఇక ఎన్నడూ నీవు కాపు కాయకుందువుగాక అని శపించాడంట. వాళ్ళు అలాగే వెళ్ళి మళ్ళీ రౌండ్లో వస్తూ ఉండగానే ఆ చెట్టు ఎండిపోయిందంట. అప్పుడు శిష్యులు అనుకున్నారు, ఇదేంటిరా ఇంత త్వరగా ఎండిపోయింది? ఏదైనా ఒక చెట్టు ఎండిపోవాలంటే ఆకులు వాడబడాలి, ఆ తర్వాత కొద్దిగా రూపు తగ్గిద్ది, తర్వాత ఇంకా కొంచెం రూపు తగ్గిద్ది, ఆ తర్వాత కొన్ని రోజులకు కదా ఎండిపోయేది. మరి యేసయ్య మాట అనగానే ఇంతలోనే ఎండిపోయిందేంటి అని ఆశ్చర్యంగా చెట్టు వైపు చూశారంట. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నాను. యేసయ్య చెట్టును శపించాడు అంటే కారణం ఏమై ఉంటుంది? మీరు గమనించండి. చెట్ల గురించి చెప్పినా, చెట్లు ఆకుల గురించి చెప్పినా, బెరడు గురించి చెప్పినా, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాళ్ళు గురించి చెప్పినా, ఇంకా వేరే వేరే సాదృశ్యమైన ఏది యేసయ్య ఉపయోగించినా అది ఆత్మీయ జీవితానికి ఫలభరితంగా ఉండడం కోసం ఉద్దేశించి చెప్పబడింది. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
అందుకే ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదని వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఉపమానం ఎందుకు చెప్తూ వచ్చాడు? చెట్లను ఎందుకు పోల్చాడు? రాళ్ళను ఎందుకు పోల్చి ఎందుకు ప్రభు చెప్తూ వచ్చాడు అని మనం ఒకసారి ఆలోచన చేసి చూస్తే, ఈ లోకంలో విశ్వాస జీవితము, దేవుని కొరకు బ్రతుకుతున్నానో, ఆయనలో ఉన్నానో, ఫలభరితంగా ఉండాలి, ఫలభరితంగా నేను దేవుని మహిమ కొరకు జీవించాలి అనుకున్న ప్రతి విశ్వాసి ఈ ఉపమానాల్లో ఉన్న భావాలను బట్టి జాగ్రత్త పడతారు. వారి జీవితం సరి చేసుకుంటే నేను వారిని దీవించాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ఉద్దేశం. అయితే ఇప్పుడు మనం ఆ చెట్టును గురించి కొన్ని విషయాలునే మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు అని రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. శిష్యులందరూ చూసి 20వ వచనంలో 21వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులందరూ చూసి ఇది ఇంత త్వరగా ఎండిపోయింది ఏంటి? శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయింది ఏంటి అని అనుకుంటా ఉండగానే, ఎందుకట్లా ఎండిపోయింది? ఆ చెట్టు ఏక కాదు, నేను అనవసరంగా చెప్పించాను ఏంటని నా మీద కాదు అనుమానం. ఇప్పుడు నేను మీకు ఒక పాఠం నేర్పబోతున్నా. ఏంటి యేసయ్యా అంటే 21వ, అందుకు యేసు విశ్వాసము కలిగి సందేహపడకుండా అంజూరపు చెట్టును జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాకని చెప్పిన ఎడల అలాగ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చేతులది దేవునికి స్తోత్రం చెప్దాం. రోజు నేను ఒక మాట చెప్తున్నా, విశ్వాసం అనేది సందేహపడకుండా ఉండాలి. ఉన్నప్పుడు కొండలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి అని. అంతేగాని నువ్వు బుల్డోజర్ లేకుండా కొండలన్నీ బాగలు కొట్టేసి రోడ్లు వేస్తావని కాదు. చిన్న మాట గుర్తు చేస్తున్నా, నీ విశ్వాస బలం గురించి చెప్పాడు యేసయ్య. కొండకు సాదృశ్యమైన అంత పెద్ద సమస్య అయినా నువ్వు విశ్వాసంతో నిలబడితే పటాపంచలం చేసుకుని దానిని కొండ ఎట్లా కూలిపోతుందో నీ సమస్య కూడా అట్లా కూలిపోద్దనే దానికి సాదృశ్యంగా చెప్పాడు. కానీ కొండలు బుల్డోజర్ లేకుండా మాటలతో నీవు పెకలించేసి ఏదో వీరులుగా నిలబడతావని కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, ప్రతిదీ ఆత్మ సంబంధమైన సాదృశ్యంగా శరీర సంబంధమైనటువంటి విషయాలను దృష్టించాడు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మ అయినాలి, మీరు ఎటు చూడకూడదు, మీ కళ్ళు ఇటే ఉండాలి, గిచ్చేదాకా ఇటే ఉండాలి. మీకు కసకని గిలితే ఏంటక్క అనాలి. ఆ మాట కూడా తలకాయ తిప్పుకోకుండా. దేవునికి స్తోత్రం. అందుకే మీరు అంత పర్ఫెక్ట్గా దేవుని వాక్యం వినాలని ఆశ కలిగి ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు శిష్యులతో చెప్పాడు, కొండను లేచి అవతల పడమంటే కూడా పడుతుంది అని చెప్పాడు యేసయ్య. అంటే అంత బలమైన విశ్వాసం మనకి ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తున్నాను. 1, ఆకులు తప్ప ఏమీ లేదు అన్నాడు. ఆకులు ఉన్నాయంటే ఏముండాలి? కాయలు ఉండాలి. ఇప్పుడు ఆకులు ఉన్నాయి, ఏమీ లేవు, కాయలు లేవు. చెట్టు యోపుగా ఉంది, చూడ చక్కగా ఉంది, దాంట్లో ఏమీ లేవు, ఫలాలు లేవు. విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఈ చెట్టును గురించి ఈ సంవత్సరపు చివరి భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మహిమ కొరకు ఈ వాక్యాన్ని వినాలి, మీ మనసులో దాచుకోవాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మొట్టమొదటిగా ఆకులు తప్ప ఫలాలు లేవు. యూదా పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చివేళతో పెళ్ళగించబడిన చెట్టుగా ఉన్నారు. ఎవరి గురించి? విశ్వాస వీరులు అని చెప్పుకొని లోకం మీద ఇష్టానుసారంగా జీవించే వ్యక్తుల గురించి చెప్పాడు. చూడండి 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరికి? యోధాపత్రిక 11వ వచనం. కయూను నడిచిన మార్గమున నడిచిరి,
బహుమానం పొందవలన బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరుగెత్తిరి. కోరహ కోరినట్లు విస్తారమైనది చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరి గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలం లేక 2 మారులు చచ్చిన వేడితో పెళ్లగించబడినట్టు చెట్లుగా ఉన్నారంట. ఎవరు వీళ్ళు? ఆకులైతే బ్రహ్మాండంగా ఉన్నాయి, లోపల ఏమి లేదు. ఏమంటారు చాలామంది? పైన పటారం లోటారం అంటారు. అంటే ఆ మాట దేనికి సాదృశ్యం అంటే డాంబికమే. అయ్యగారు అన్నాడు, ఏంటయ్యా 10,000 ఇస్తారేంటి అన్నాడు. అప్పుడు నేను అన్నా, ఎందుకు అడిగినా అబద్ధం ఆడకుండా చెప్పన్నా. మీ కింద నుంచి పైకి చూస్తుంటే అంట, కింద నుంచి పైకి చూస్తుంటే 1,00,000 రూపాయలన్నా ఉండాసామి అనిపించును. 1,00,000 ఉన్నప్పుడు 10,000 ఇవ్వలేవా అన్నాడు. ఈ ఆసామి ఏ ఆసామో తెలుసా? భూ సంబంధమైన డబ్బులు కలిగిన ఆసాం కాదు, పర సంబంధమైన దేవుణ్ణి కలిగిన ఆసామి. దేవునికి స్తోత్రం. ఈ డ్రెస్ ఆయిందే, ఈ మనిషి ఆయనోడు, ఈ మనిషి ఆలోచనలు దేవునివి. ఆయన నన్ను ఒక తోటలో పనివాడిగా పెట్టాడు, కాపలా కాస్తున్నా. ఆయన జీతం ఇస్తాడు. ఎప్పుడు? ఎప్పుడు ఇస్తాడు? నా పని మెచ్చుతాడు. నా పని మెచ్చి నన్ను పోషిస్తున్నాడు ఆయన. నేనేం చేస్తున్నానంటే నా విశ్వాస జీవితంలో ఉన్న బలాన్ని బట్టి నేను వాక్యంతో నా బిడ్డలను పోషించుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాయ మాటలు చెప్పమాకండి అయ్యగారుండి. ఈ మాయ మాటల నేను చెప్పేది నిజమేనయ్యా. కోట్లు లేని కోటీశ్వరుని, కోట్లు లేవు కానీ కోటీశ్వరుని, కోటున్న కోటీశ్వరుని. ఎవరు నీ ఆధారం? నా ఆధారం ఆత్మ సంబంధమైన దేవుడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. భౌతికంగా నా దగ్గర కట్టలు లేవు నీకు ఇవ్వటానికి, కానీ కట్టలు ఇవ్వగలిగిన కరుణ కలిగిన దేవుడు నాలో ఆయన ఉండి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బులు లేని సేవ నమ్ముతావా అన్నా, ఇది మరీ అన్యాయం మాట, మరీ అబద్ధం. డబ్బులు లేని సేవ ఎట్ట చేస్తాడు? నా ఫ్రెండ్ ఒకడు కనబడి, ఒరే ఏమాత్రం సంపాదించావురా, అబద్ధం ఆడ మాకు, ఎందుకురా నువ్వు అలాగ అన్నావంటే, అరే నీ బండి నీ గెటప్ అంతా చూస్తే నాకు అర్థమవుతుంది లేరా, నువ్వు బాగా స్థిరపడ్డావు అని అన్నాడు. అవును, నేను స్థిరపడ్డాను. ఎందులో? ప్రభువులో స్థిరపడ్డాను, విశ్వాసంలో స్థిరపడ్డాను, అనేకుల్ని దేవునిలో నడిపించడంలో స్థిరపడ్డాను, కానీ ఆస్తుల్లో స్థిరపడలా. ప్లీజ్ నన్ను మాత్రం నువ్వు వేరేలాగా భావించొద్దంటే అన్నాడు. అరే నువ్వు చెప్పే భాష ఉంది చూసినా అసలు నాకు అర్థమే కావట్లా. ఏం అర్థం కావట్లా? అసలు నీ భాష అర్థం కావట్లా నాకు. ఎందుకని? భూమి మీద ఎవడైనా ఉంటే కోటీశ్వరుడు ఎట్లా ఉంటాడు? ఉన్నతమైన స్థితిలో ఉండోడు ఎట్లా ఉంటాడు? నాకు లోక భాషలో అర్థమైంది ఏంటంటే నీ దగ్గర బాగానే ఉంది అని అర్థమైంది. అంటే నేను అన్నాను, బాగానే ఉంది. ఏముంది? బాగా విశ్వాసం ఉంది, బలమైన దేవుడు ఉన్నాడు, మహిమ కలిగిన దేవుని పరిచర్య ఉంది, నా అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అరే మరి పిల్లల్ని ఎట్లా చదివించాం? దేవుడే. బిల్డింగ్ ఎట్లా కట్టాం? దేవుడే. ఏమైనా ఏదైనా అంటే దేవుడే. అసలు ఈ మాట చెప్పమాకడరా బాబు. దేవుడు అనే మాట నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎట్లా ఉంది? ఇష్టం లేదు. నిజమే, లోకానికి మింగుడు పట్టని విశ్వాసం జీవితం మనది. అందుకే నేను చెప్తున్నా, నువ్వు పచ్చగా ఉంటే పచ్చ నోట్లే ఉండవలసిన అవసరం లేదు. నువ్వు పచ్చగా ఉంటే ఆత్మలో ఫలం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మెచ్చుకునే జీవితం, దేవుడి కొరకు బ్రతికే బ్రతుకు
దేవుడు మెచ్చుకున్నాడు అనుకో, నువ్వు ఎక్కడ వెళ్ళిపెట్టినా ఏమైంది? రివర్సా కాదు. దేవుడు మెచ్చుకున్నాడు అనుకో, నువ్వు బండి ఎక్కితే బండి దీవించబడిపోద్ది, నువ్వు కొట్లో ఉంటే కొట్టు దీవించబడిపోద్ది, నువ్వు అడుగు పెట్టిన చోటెల్లా నీ అడుగు నేతిలో పడును గాక. దేవునికి స్తోత్ర. అందుకే యోబు అంటాడు, నేను అడుగు పెట్టిన చోటల్లా నేతిలో పడింది, నా దేవుడు నాకు తోడయ్యున్నాడు, నన్ను విడిపించాడు, గొప్ప చేశాడు. ఇప్పుడు ఈరోజు విపత్కరమైన పరిస్థితుల్లో ఇప్పుడు కూడా నేను కాపాడబడుతున్నానని యోబు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుళ్ళిపోతున్న దేహాన్ని పెట్టుకొని అన్నాడు, నా దేవుడు సజీవుడు, ఆయన నన్ను బ్రతికిస్తాడు, నేను కుళ్ళిపోను, నేను కృషించిపోను, ఒక రోజు నన్ను లేవనెత్తుతాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ ఆకులు లేని జీవితం అయితే పర్లేదు, కానీ ఆకులుండి కూడా అన్నీ కలిగి ఉన్నట్టు కనీసం అన్నీ కలిగి ఉన్నప్పుడు ఏముండాలి? లోక సంబంధంగా ఆస్తి ఉండాలి. కానీ డాంబికంగా ఉన్నావు కానీ లోక సంబంధంగా ఆస్తి కూడా లేదు. లేక అన్నీ కలిగి ఉన్నట్టుగా నువ్వు ఒకవేళ పైకి కిందకి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉంటే కనీసం దేవుడు ఉండాలి, దేవుడికి సంబంధించిన ఫలాలు ఉండాలి. కొంతమందికి లోక సంబంధమైన ఫలాలు ఉండవు, దైవ ఫలాలు కూడా ఉండవు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి పరిస్థితి బలహీనతల్లో ఉండి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలలో కూడా నిలిచి ఉండడం నీకు చేత కాలేదు. అలాగ ఒకవేళ ఉన్నట్లయితే ఈ కాయలు రాలిన చెట్లులాగా ఎవరున్నారంట? ఈ ఏళ్ళతో పాటు ఎండిపోయిన చెట్లులాగా ఎవరున్నారంట? యోధా పత్రికలో మనం చదువుతున్నాం. ఎవరు అంటే దేవునికి రివర్స్లో నడిచిన వాళ్ళు. దేవుడు ఒకటి చెప్తుంటే నా వైపు చూడండి, దైవం ఒకటి తలిస్తే మనం ఒకటి తలుస్తాం. ఒక తండ్రి ఏడుపు నేను నిన్నా, నేను వద్దు వద్దు అన్నాగయ్యా, నువ్వు ఆ బండే కావాలని కోరుకున్నావు కదరా, ఈరోజు నాకు నీకు దూరం చేసింది ఆ బండేనయ్యా అని ఏడుస్తున్నాడు. ఎంత బాధ! నీకు చెప్తూనే నా కళ్ళు చెమరుస్తున్నాయి. తండ్రి ఏమంటున్నాడు? నీకు ఆ బండి యోగ్యమైంది కాదు, దాని మీద స్పీడ్గా వెళ్ళి ఎక్కడ ఏమవుతావని భయపడుతున్నానయ్యా అంటే, లేదు నేను జాగ్రత్తగానే తోలుతాను, నాకు అదే కావాలి అని తన ఇష్టానుసారమైన స్పీడ్ పెట్టి ఆ బండి ఒక వంతెనకు గుద్ది ఆ కుమారుడు చనిపోతే ఆ తండ్రికి ఎంత వేదన. చెప్పిన మాట వినలేదు. తండ్రిగా నేను ఎంత నిన్ను ఈ విషయంలో ఘోషించాను, బాధపడ్డాను, నా బాధ నీకు అర్థం కాలేదు, ఈరోజు నీకు నాకు దూరం చేసింది నీ ఇష్టానుసారమైన ఆలోచనే కదయ్యా అని ఆ తండ్రి ఏడుస్తుంటే, ఆ తండ్రి హృదయ వేదన ఎంత అల్లల్లాడిపోతుంటే ఆ తండ్రి కుమారుడు గురించి అంత వేదన పడుతున్నాడంటే, ఒక్క సెకండ్ కూడా చూడలేకపోయాను ఆ తండ్రి ముఖం. నేను అంటాను, దేవునికి అయిష్టంగా చేయకూడని పనులు చేస్తూ ఉండకూడని విధంగా నువ్వు ఉంటూ ఈ సంవత్సరం నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినా దేవుడు నిన్ను క్షమించాడు, ప్రేమతో ఆదరించాడు. మరి ఒక నూతన సంవత్సరంలోనికి నువ్వు రావాలని ఆయన ఆహ్వానం తెలియజేయడానికి రెడీగా ఉన్నాడు నా తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కయ్యూను నడిచిన మార్గంలో కయ్యూను ఏం చేశాడు? దేవుని ఆలోచన కాకుండా వాడు స్వార్థపూరితమైన కానుక అర్పించి దేవుడికి ఇచ్చే మనసు లేకుండా, దేవుని దగ్గరకు వచ్చే మనసు లేకుండా, దేవుని మహిమ కొరకు జీవించే మనసు లేకుండా తన సహోదరుడు హృదయపూర్వకంగా ప్రేమించినందుకు తన్ను ద్వేషించి చంపి చెడ్డ మార్గంలో వెళ్ళిపోయాడు. వాడు ఫలించలేని చెట్టుతో సమానం. దీక్షితమే చేస్తున్నానయ్యా అని బిలాము నా ఇంటిడంత బంగారం ఇచ్చిన ఓ బాలాకు నీ యొద్దకు నేను రాలేను అన్నాడు. మళ్ళా
తనకంటే యోధాను యోధులను ప్రధానులను పంపితే యేసయ్యా వెళ్ళేనా తండ్రి వెళ్ళేనా అన్నాడు. తండ్రికి కోపం వచ్చి ఎలా ముందు వద్దు నాన్న, నువ్వు వెళ్ళొద్దు, కీడుంది, నా చిత్తానికి వ్యతిరేకంగా వద్దయ్యా. డాడీ వెళ్తా ఎలా. తండ్రికి కోపం వచ్చి అన్నాడు కానీ వెళ్ళమని కాదు. వెళ్తే కీడని కూడా చెప్పాడు, అయినా పట్టించుకోలేదు. ఆ ప్రవక్త దారిలో ఖడ్గము వరదూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న మరణదూత నిలబడింది. గాడిది పెట్టింది ప్రాణభిక్ష. ఇన్నాళ్ళు మోసా నా యజమానుణ్ణి. సంఖ్యాకాండం 24, 25 అధ్యాయాలు చదువుకుంటే బిలాము యొక్క ఘోరమైన బలహీనతలు కనపడతాయి అక్కడ. తర్వాత మీరు చదువుకోండి. మరణదూతను తప్పించడం కోసం ఇన్నాళ్ళు నేను మోసిన గాడిదను, నా ప్రవక్తను మోసిన గాడిదను ఈరోజు మరణం నుంచి తప్పించాలని తప్పిస్తే గోడకి అదిం పట్టి కింద పడేస్తే అయినా గాడిదను కొడతా ఉన్నాడంటే ఎవరో బిలాము. గాడిదకి దేవుడు వాక్కునిచ్చాడు. గాడిద అందంట, బిలాం గారు ఇన్నాళ్ళు నిన్ను మోసా కదా, ఎప్పుడైనా నిన్నట్టు చేశానా అందంట. విన్నారా? నేను చాలాసార్లు చెప్పా, మీ సావిట్లో గేదె ఉంది, కుడితి పారిపోతుంది, నువ్వు కొడుతున్నావు. గవ్వుకుని ముట్టి పైకి లేపి అంజక్క అందే. ఉంటుందా అక్కడ అంజక్క? మామ్మో యేసుబాబు గారు ఎక్కడ ఉండవయ్యా అని తొట్టి గిట్టి ఇడిచిపెట్టి కొండ చెట్ట ఏముండదు ఇడిచిపెట్టి తడిక గిట్టుకు తోసుకొని లేట్ అయితే ఏమైనా ప్రాణం మీదకి వచ్చిద్దేమోనని మొత్తం మీద ఇంట్లోకి జాయిన్ అయ్యి గడగడగడలాడుతుంది. ఏమొచ్చింది నీకు, ఏమొచ్చింది అని భర్త అంటే ఇంకెవరు ఆటగాడు గేదె మాట్లాడుతుంది అంటావు. అవునా కాదా? మరి ఆయన అన్నాడా ఏంటి వాము నువ్వు మాట్లాడటం ఏంటి అన్నాడా? పాపము చేత, దేవుని వ్యతిరేకత చేత, హృదయ కాఠిన్యము చేత పేరుకు సావుకుడు, దేవుని మాట విననే పనికి మాలినోడు, ఆత్మలో కళ్ళు మూయబడ్డాయి, పైనేత్రాలు చూస్తున్నాడు, గ్రహింపు లేకుండా గాడితో మాట్లాడుతున్నాడంట. అసలు నా చేతిలో కత్తి ఉంటే నరికేసేవాడిని. ఓహో అలాగా, కత్తి ఉంటే నరికేసేవాడువా? నువ్వు నన్ను నరకాలని చూస్తున్నావు, కానీ నువ్వు చావకుండా ఉండాలని. ఎందుకని? అదుగో మరణదూత ఎదురుగా ఉంది, వరదీసిన కత్తి చేత్తో పట్టుకుంది. నాయన నువ్వు చేస్తావని నేను నిన్ను తప్పించానంటే అప్పుడు కళ్ళు తెరిచాడంట. కొంతమందికి తెలివిగలోళ్ళు వీళ్ళు, చూసుకుందాంలే అనుకుంటారు వీళ్ళు. తీరా చూసుకుంటారు ఏంటి? ఫలితమే చూసుకుంటారు. తెలివి తక్కువ వాళ్ళందరూ కాలు గేదని అంటే ఛీ అటు ఇటు రాసి వదిలేస్తారంట, తర్వాత కాళ్ళు కడుక్కుంటారు. కానీ తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంట, అసలు ఏంటి కనిపెడదామని కాళ్ళది చేతికి రాసుకుంటారంట, చేతిది ముక్కుకు రాసుకుంటారంట. ఇది తెలివి గలవారు చేసే పని. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు తెలివి ఎక్కువైన పిచ్చి చేష్టలు ఉన్నాయి మన దగ్గర. శరీర సంబంధమైన అతి తెలివి ప్రదర్శిస్తున్నాం. నేను భక్తే చేస్తున్నా, నేను సేవ నమ్మకంగా చేస్తాననే భ్రమలోకి నేను వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను బ్రతకాలి. నేను విశ్వాసంలో నెంబర్ 1 కొంటున్నా అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. చచ్చేదాకా ఈ బలహీనమైన ఘటాన్ని ఎట్ట కాపాడుకోవాలో ఈ ఆలోచన ఉండాలి. ఇప్పుడే పాస్ అయిపోయానా? 10th పాస్ అవ్వగానే ఏం పాస్ అయినట్టు, పీజీ పాస్ అయినట్టు ఫీల్ అయితే ఏమండి, ఉద్యోగం వచ్చినట్టు ఫీల్ అయితే అది నీ ఫీలింగే తప్ప ఎవడు నీకు ఉద్యోగం ఇయ్యడు. నువ్వేం ఫలం కూడా పొందలేవు.
ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడ ఏమంటే గాలి చేత అటు ఇటు కొట్టుకుని పోవు నిర్జల మేఘం, అరెరెర్రే కురనే గురుతుందని బట్టలన్నింట్లో పెట్టు కూసేపుడికి తెల్లగా అయిపో పాపిట్టోనా ఏం చేసింది, ఎడుదొడి పోయి సచ్చింది. ఈ మాత్రం దానికి నన్ను ఇంత షాకిరి ఎందుకు చేయించాలని ఉత్తుపు నేను మనిషిని తిట్టినట్టు తిడతావు కదా, అవునా కదా? తిట్టవా? తిడతాం. ఈరోజు నేను చెప్తున్నా, మరి మనల్ని చూసి అంతమంది తిట్టుకుంటున్నారు. వీడు ఒక పెద్ద అయ్యగారంట. సరే గిట్టనోళ్ళు అనుకుంటే తిట్టుకుంటే అది వేరే విషయం. నువ్వు 100కి 20 మంది తిడుతున్నారంటే గిట్టకుండా తిడతారు. వాళ్ళ గురించి నువ్వు పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మంచోడికి ఉంటారు, చెడ్డోడికి ఉంటారు. ఏ బ్యాచ్కి సంబంధించిన బ్యాచ్ ఆ బ్యాచ్కి ఉంటారు. భూమి మీద వాళ్ళ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ 90 మంది నిన్ను తిట్టి ఒక 10 మంది మాత్రమే నీకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటే నువ్వు మనేది పెట్టుకోవాలి, ఆలోచన చేయాలి, సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అలా కాకుండా నాది ఒక జీవితం, నేను ఒక మంచిగానే ఉన్నాను అనే భ్రమలోనికి నువ్వు వెళ్ళకూడదు. ఇక్కడ మీరు గమనించండి, దేవుని మాట వినకుండా దేవుని పక్షాన ఉన్నామని విశ్వాస వీరులుగా దేవుని సన్నిధికి వెళ్ళాడు పెద్ద పోటుగాడిలాగా. ఎవరో కయ్యూను. దేవుని సేవలో శ్రేష్టమైన వ్యక్తులు అనుకుంటున్నాడు. ఎవరో అమ్మా బిలాము. కానీ అది ఉట్టితేని వాళ్ళ మనస్సాక్షి కఠినమయ్యి భ్రమలో ఉండేసరికి వాళ్ళకి అర్థం కాల. తద్వారా వాళ్ళ ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ చెట్టు అనుభవం ఆకులు మాత్రమే ఉండి దేవునికి సంబంధించిన వాస్తవాలు వారి హృదయాల్లో లేని కారణాన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అందుకే మొట్టమొదటి ఆకులు తప్ప ఫలాలు లేని మనుషుల్లాగా మనం ఉండడానికి వీల్లేదో. రెండో విషయం చెప్తున్నాను, మీరు గమనిస్తే రెండవది ఎవరు అంటే డాంబికులు. డాంబికులు ఆకులు మాత్రమే కనపడుతున్నాయి, లోపల ఏమీ లేదు, ఫలాలు లేవు. దేవునికి వ్యతిరేకులు వాళ్ళు. వీళ్ళు ఆకులు ఉండి ఫలాలు లేని ఇంకొక వ్యక్తుల గురించి గుర్తు చేస్తున్న వీళ్ళు డాంబికులు. కీర్తన 5వ అధ్యాయం 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు అన్నాడు. డాంబికులు ఎక్కడ నిలవలేరు? ఈరోజు మీరు గమనించండి, చాలామంది ఈ డాంబికత్వాన్ని ప్రదర్శించే వ్యక్తులుగా ఉన్నారు. ఆకారం చూస్తే ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి. ఆకారానికి మాత్రం ఆకలిదప్పులు తీరుతున్నాయి, కానీ ఆత్మలో వచ్చేసరికి చిన్నపిల్లలు వ్యవహారం, చిన్నపిల్లలే మెరుగు. మరో వాళ్ళు ఏ టైంలో అలుగుతారో తెలియదు, ఏ టైంలో ఎట్లా ఉంటారో తెలియదు, వాళ్ళు మూడ్ ఆఫ్ ఇప్పుడు ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలియదు. నేను సహజంగా పలకరించేటప్పుడు ఏమంటారు, బాగున్నారమ్మా అంటారు, అవునా కదా? అప్పటికే ఆవిడ ఎవరితో పోట్లాడి మెంటలుగా ఉంది. ఆ సంగతి నాకు తెలియక బాగుండవు అమ్మా నా బాగుండకూడదేనా అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది నాకు. అందుకే ఈరోజు చెప్తాను, నువ్వు మాట్లాడేదాన్ని బట్టి ఒంట్లా ఇవాళ వాళ్ళు ఎదుటోళ్ళు మెంటల్తనంగా ఉన్నారా మంచితనంగా ఉన్నారా అని మనం జాగ్రత్తగా మాట్లాడాల్సి వచ్చిన రోజులు వచ్చినాయి. ఇప్పుడు అందాకెందుకు మీ పిల్లోడు సెల్ ఫోన్ ఒక అర్ధగంట చూసిన తర్వాత అరే కొద్దిగా నీళ్ళు ఇవ్వరా ఈయన అంటాడు. ఇప్పుడు నీకేం వచ్చిందిరా ఎంత అరుపరిచిను, నీళ్ళు కాదరా అడిగిందంటే వాడు మెంటల్లో ఉన్నాడు. అది చూసి బ్రెయిన్ ఏమైపోయింది, పాడైపోయింది, మెంటలు వచ్చేసింది వాడికి. అరే ఈడంటే ఇట్టరిసిన నీకు మెంటలు వస్తుందమ్మా, అమ్మో ఇదేంటి ఈడు ఇట్టరిసిండేంటి నేను ఎప్పుడు చూడలేదని నీకు ఆలోచన పెరిగిపోద్ది. నాయన ఇదేంటి నాయన అని మెంటలు వస్తుంది. మీరు గమనించండి, చిన్న షార్ట్ వీడియోల్లో సెల్ ఫోన్లు ఇట్లా అనుకుంటున్నట్టు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటున్నట్టుగా మనం చాలా షార్ట్ వీడియోలు చూస్తున్నాం, జాగ్రత్త అని కూడా చెప్తున్నారు. కనుక నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఎదుటివాడు అర్థం చేసుకునే దాన్ని బట్టి మనం మాట్లాడే అర్థం ఉంటుంది. కానీ మనం మంచి మాటలతో మాట్లాడాం, అందుకే వాళ్ళ గురించి మనమేమీ భయపడాల్సిన పని లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందా. అందుకే మనం కూడా ఎదుటి వ్యక్తితో మాట్లాడితే ఒక తంట, మాట్లాడకపోతే
బాణమ్మ బ్రతుకున్నప్పుడు ఒక మాట అని, రాజుగారి పిల్లదాన్ని ఎత్తుకున్నా తంటేనంట, దింపినా తంటేనంట ఊరు. నాకు ఇప్పుడు మర్చిపోవాలా నేను ఆ మాట. అందుకేనయ్యా కొంతమంది జాగ్రత్త అయ్యా జాగ్రత్త అయ్యా అనేది నాకు అసలు ఏం తెలిసేది కాదు. ఎత్తుకుంటే ఏడిచిందనుకో గొడవ, దింపితే ఏడిచిందనుకో గొడవ. ఏం చేయాలి ఇప్పుడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే డాంబికులు, డంబములాడేవారు దేవుని సన్నిధిలో ఉండలేరు. ఈ డాంబికులు, నీ గొప్పతనం నీకు ఇష్టమేమో, నా దేవునికి మెచ్చిన తనం నీలో కావాలి. దేవునికి స్తోత్రం. ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు ఎవరు అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు. మేము బాగానే భక్తి చేస్తున్నాం, సావుకుడుగా నేను నెంబర్ 1, విశ్వాసగా నేను నెంబర్ 1 అనుకునే పనికి మాలినోళ్ళు, ఆ పనికి మాలిన తనం మనలో ఉండకుండా ఉండునుగాక. 2 డాంబికులు, గొప్పలు చెప్పుకునేటువంటి వారు, ఆ పనికి మాలిన తనం మనలో లేకుండా పోవునుగాక. 3వ విషయం గుర్తు చేస్తున్నాను, అదేంటంటే పై మెరుగు. అమ్మ, ఏం మెరుగు? పై మెరుగు. నేను బాగానే ఉన్నాను అనుకుని భ్రమలోనికి వెళ్ళి ఒంట్లో ఉన్న రోగం సంగతి, ఇంట్లో ఉన్న పరిస్థితుల సంగతి, రకరకాలైనటువంటి ప్రభావాలు మన మీద ఏం పనిచేస్తున్నాయో గుర్తించకుండా చాలామంది భ్రమలో ఉంటారు. ఇది పై మెరుగు.